శ్రీ గురుభ్యో నమః. సుమేరు శృంగ మధ్యస్థ. సుమేరు పర్వత శిఖరం మధ్యస్థానంలో ఉన్న అమ్మ. మన శరీరంలో ఉండే వెన్నెముకకు మేరుదండం అని పేరు. వెన్నెముక పైకొన మేరు శిఖరం. వెన్నెముకలో ఉండే సుషుమ్నా మార్గం పైకొన వద్ద సహస్రార కమల మధ్య స్థానమే సుమేరు శృంగ మధ్యస్థానం. శ్రీచక్రంలో 3 శృంగాలు. ఆ త్రికోణంలో తూర్పు కోణంలో ఇచ్ఛాశక్తి, నైరుతి కోణంలో క్రియాశక్తి, వాయువ్య కోణంలో జ్ఞానశక్తి. ఈ మూడింటికి మధ్యలో ఉన్న బిందువే మేరు శృంగం. అక్కడ అమ్మ ఉంటుంది. భూగోళం ఉత్తర దక్షిణ ధృవాలు కలిపే ధృవాక్షం భూగోళానికి మేరుదండం అవుతుంది. ఇది భూమి మీద ఉన్న జీవుల సామూహిక మేరువును సూచిస్తుంది. నవగ్రహాలన్నింటినీ కలిపి ఒక సామూహిక మేరుదండాన్ని ఊహిస్తే అది మన సూర్య కుటుంబానికి మేరుదండం అవుతుంది. ఈ బ్రహ్మాండ మేరుదండాన్నే సుమేరువు అంటారు. ఈ సుమేరువు యొక్క ఉత్తరపు కొనను బ్రహ్మాండంలో అమ్మ స్థానంగా సమన్వయపరుచుకోవాలి. పాలపుంతను బ్రహ్మాండం యొక్క అక్షంగా అర్థం చేసుకోవాలి. పాలపుంత కూడా వెన్నెముకలాగా ఉత్తర దక్షిణ దిశల వైపుగా విస్తరించి ఉంటుంది. వెన్నెముకను ఆధారంగా చేసుకుని జీవిదేహం ఏర్పాటయ్యే విధంగా ఈ పాలపుంతను ఆధారం చేసుకునే బ్రహ్మాండం ఏర్పడుతుంది. సమస్త జ్యోతిర్గణములు, నక్షత్ర సమూహాలు ఏ కేంద్రాన్ని ఆధారం చేసుకుని తిరుగుతున్నాయో ఆ కేంద్రమే సుమేరువు. విశ్వానికి కొనయే సుమేరువు. ఆ కొనయందు మధ్య కేంద్రమే అమ్మ స్థానం. పాలపుంతను పాలవెల్లి అని కూడా అంటారు. ఆంగ్లంలో మిల్కీవే గెలాక్సీ అంటారు. ఈ పాలపుంతనే పురాణాల్లో క్షీర సముద్రంగా సంకేతిస్తారు. పాలకడలిపై శేషతల్పమున పవలించేవా దేవా. ఎదగడం అంటే సూక్ష్మం వైపుకు, పరమాత్మ వైపుకు ప్రయాణం అనగా సహస్రార స్థానంలో బిందు రూపంగా ఉన్న శివశక్తి రూపాన్ని దర్శించడం. దిగడం అంటే స్థూలం వైపుకు, అంటే భౌతిక ప్రపంచం వైపుకు దిగజారడం. కళ్ళు మూస్తే పరలోకం, కళ్ళు తెరిస్తే ఇహలోకం. ఇంతే ఆధ్యాత్మికం.